अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्ता पचाम्यन्नं चतुर्विधम्। తాత్పర్యం: నేనే సమస్త ప్రాణుల దేహాలలో వైశ్వానరుడు అనే అగ్నిగా ఉండి ప్రాణాపాన వాయువుల సహాయంతో వారు భుజించే 4 రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను. ఈ శ్లోకంలో భగవంతుడు మన జీవక్రియలో ఎలా పాలు పంచుకుంటున్నాడో వివరిస్తున్నాడు. మొదటగా వైశ్వానరుడు. మనం తిన్న ఆహారం దానంతట అది అరగదు. దాన్ని దహించి శక్తిగా మార్చడానికి మన కడుపులో ఒక వేడి ఉండాలి. దీన్నే ఆయుర్వేదంలో జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని నా స్వరూపమే అని కృష్ణుడు చెబుతున్నాడు. అంటే మనం భోజనం చేసిన ప్రతిసారి లోపల ఉన్న పరమాత్మకు మనం నైవేద్యం పెడుతున్నట్లే లెక్క. రెండవదిగా ప్రాణాపాన వాయువులు. అగ్ని మండాలంటే గాలి కావాలి. అలాగే మన లోపల ఉన్న జఠరాగ్ని పనిచేయాలంటే ప్రాణ అపాన అనే వాయువులు సమన్వయంతో పనిచేయాలి. ఆ శ్వాస ప్రక్రియను జీర్ణ ప్రక్రియను కలిపి నడిపించేది పరమాత్మ శక్తి. మూడవదిగా చతుర్విధాన్నం. పురాతన శాస్త్రాల ప్రకారం ఆహారము 4 రకాలు. మొదటిది భక్ష్యం, అనగా నమిలి తినేవి. ఉదాహరణ అన్నము, రొట్టె. రెండవదిగా భోజ్యం, నమలకుండా మింగేవి. ఉదాహరణగా పాయసం, పెరుగు. మూడవది లేహ్యం, అనగా నాకేవి. ఉదాహరణ తేనె, చట్నీ. నాలుగవది చోష్యం, అనగా పీల్చుకునేవి. ఉదాహరణకు చెరుకు రసం, మామిడి పండు రసం. ఈ 4 రకాల ఆహారాలను అరిగించే శక్తి భగవంతుడిదే. ఈ శ్లోకం తెలిసిన వారు ఆహారాన్ని వృధా చెయ్యరు. మనం తినే ప్రతి ముద్దను లోపల ఉన్న దేవుడు స్వీకరిస్తున్నాడు అనే భావన ఉంటే మనం సాత్వికమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాము. అందుకే హిందువులు భోజనానికి ముందు బ్రహ్మార్పణం అని ఈ శ్లోకాన్ని చదువుతారు. ఓం నమో నారాయణాయ.